రాజస్థాన్ జైపూర్లో దారుణం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం ఆస్తి కోసం సొంత తల్లినే హత్య చేయించింది కుమార్తె. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఆయుషి శర్మతో పాటు మొత్తం 7గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. జూలై 3న 45 ఏళ్ల నీరజ్ శర్మ తన కుమారుణ్ణి కోచింగ్ సెంటర్లో దింపి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చిన స్కార్పియో ఎస్యూవీ ఆమెను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు ఆమె దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందింది. తొలుత ఇది రోడ్డు ప్రమాదంగా భావించారు. సీసీటీవీ దృశ్యాలను చెక్ చేయగా ఇది ముందస్తు పథకం ప్రకారం చేసిన హత్యగా గుర్తించారు. నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించడంతో ఆమెకు కారుణ్య నియామకంలో కోర్టులో ఎల్డీసీ ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగం తనకే రావాలని కుమార్తె ఆయుషి కోరుకుంది. ఉద్యోగంతో పాటు కుటుంబ ఆస్తి విషయంలో కూడా 2-3 ఏళ్లుగా తల్లి కూతురు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆయుషి తన మామ మోహన్ స్వరూప్ బంధువు బలరాంతో కలిసి హత్యకు కుట్ర పన్నింది. ఈ పని కోసం భరత్పూర్కు చెందిన హేమంత్ శర్మకు 7 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చినట్లుగా ఆరోపిస్తున్నారు. నిందితులు మొదట అద్దెకు తీసుకున్న థార్ వాహనంతో బాధితురాలి కదలికలను గమనించిన ప్రయత్నం విఫలమైంది. మళ్లీ 4 రోజుల పాటు ఆమె దినచర్యపై నిఘా పెట్టి చివరకు స్కార్పియోతో ఢీకొట్టి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. బాధితురాలి సోదరుడు రాకేష్ కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఆస్తి విషయంలో తన సోదరికి ఆస్తి విషయంలో తన సోదరికి కుమార్తెతో పాటు బంధువుల నుంచి వేధింపులు, ప్రాణహాని బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నట్లుగా పోలీసులు తెలిపారు. హత్య జరిగిన రోజున బాధితురాలి కదలికలను నిందితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లుగా పోలీసులకు వెల్లడించారు. సంఘటన అనంతరం స్కార్పియోను వదిలేసి మోటార్ సైకిల్పై పరారయ్యారని అన్నారు. దర్యాప్తులో ఆయుషి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తిని స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు తేల్చారు. హత్య కేసులో ఆయుషి శర్మ, మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాటవ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన కుట్రదారుడిగా భావిస్తున్న బలరాం అలియాస్ రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.